హలో అందరికీ. సత్యనారాయణ స్వామి వ్రతం కొత్తగా పెళ్ళైన దంపతుల చేత ఫస్ట్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు ముందుగా. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం నవదంపతుల చేత చేయిస్తున్నాం అన్నమాట. చూడండి, పంతులు గారు పూజ స్టార్ట్ చేశారు. ముందుగా వినాయకుడి పూజ అయిందనమాట. వినాయకుడి పూజ చేసి హారతి ఇచ్చారు. వినాయకుడి పూజ చేసి హారతి ఇచ్చి తర్వాత నవగ్రహాలకి పూజ చేస్తారనమాట. నవగ్రహాలకి అష్టదిక్పాలకులకి అందరికీ పూజ చేయించి మళ్ళీ సత్యనారాయణ స్వామిది రాగి ప్రతిమ పెట్టి, శివలింగం సత్యనారాయణ స్వామి రాగి ప్రతిమ పెట్టి పాలుతోటి అలా పంచామృతాలతోటి పూజ చేయించారు దంపతుల చేత. పాలు, పెరుగు, తేనె, పంచదార అలా 5 కలిపి పంచామృతాలతోటి ఆ దంపతుల చేత పూజ చేయించారు. ఇది మంత్రపుష్పం అండి. మారేడుపత్రి, అక్షింతలు, చిల్లర డబ్బులు, మంత్రపుష్పం పట్టుకొని నిల్చున్నాము. 5 కథలు అయిపోయాయి. 5 కథలు అయిపోయాక ఇలా మంత్రపుష్పం ఇచ్చారు. మంత్రపుష్పం చదువుతున్నారు. మంత్రపుష్పం అయిపోయాక ఆ దంపతులనిద్దరిని పంతులు గారు దీవించారనమాట. అలా మంత్రాలు చదువుతూ అక్షింతలు వేశారు. అలాగా టవల్ ఇలాగా పడితే అందరూ పెద్దోళ్ళు, పంతులు గారు అందరూ కలిపి అక్షింతలు అందులో వేసారనమాట. ఆ అక్షింతలు తీసి అమ్మాయి మీద వేసి తన మీద వేసుకోమని చెప్పారు. అవి అలా బాగా చేశారనమాట. పూజ అంతా బాగా అయిపోయింది. ప్రసాదం పంతులు గారి చేతితో ప్రసాదం ఇస్తున్నారు. ఆ రాగి కాయిన్, పూజ చేసిన రాగి కాయిన్ కూడా చేతికి ఇచ్చారనమాట. ఆ రాగి కాయిన్ చాలా జాగ్రత్తగా దాచుకోండి, బీరువాలో పెట్టండి అని చెప్పారు. అందువల్ల తీసుకొని లోపల పెట్టడానికని వెళ్ళారనమాట. హారతి ఇచ్చారండి. పూజ అంతా అయిపోయింది. మంగళహారతి, సత్యనారాయణ స్వామికి మంగళహారతి ఇచ్చి అక్కడ బాబాగారి ఫోటో ఉంటే బాబాగారి ఫోటోకి కూడా హారతి ఇస్తున్నారు. అక్కడున్న కొత్త పెళ్లి కూతురి చేత అంటే ఇంటి దేవుడి మూల హారతి ఇప్పించారు. ఫస్ట్ పూజ అంతా అయిపోయాక సత్యనారాయణ స్వామికి, తర్వాత ఇంటి దేవుడి మూల హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత అక్కడ బాబాగారు ఉంటే బాబాగారికి కూడా హారతి ఇప్పించారనమాట కొత్త పెళ్లి కూతురి చేత. అదిగోటండి హారతి ఇస్తున్నారు. పంచారతి అనమాట. 5 ఒత్తులు వేసి హారతి ఇస్తుంది ఆ అమ్మాయి. మళ్ళీ పంతులు గారు అందరినీ ఆశీర్వదించారనమాట.